హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ సాబుదానా కిచిడి. సగ్గుబియ్యం కిచిడి ప్రిపరేషన్ చాలా ఈజీ, కానీ కరెక్ట్గా రావడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కిచిడి ముత్యాల్లా పొడి పొడిగా ఉండాలి, ముద్ద అస్సలు అవ్వనే కూడదు. ఇక్కడే ఉంది తరిక. ఇది సహజంగా నార్త్ ఇండియాలో ఉపవాసాల్లో, అలాగే మన సౌత్ లో అయితే ఏకాదశి స్పెషల్ ఫుడ్ గా ఎక్కువగా తింటుంటారు. మీకు కావాలంటే స్నాక్స్ గా కూడా తినొచ్చు. లైక్ ఏ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చి తీరుతుంది. లెట్స్ స్టార్ట్ ఏకాదశి ఫాస్టింగ్ ఫుడ్ స్పెషల్ సాబుదానా కిచిడి. ముందుగా ఒక కప్పు లావుగా ఉండేటువంటి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడగడం వల్ల సగ్గుబియ్యానికి ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండి అంతా పోయి కిచిడి పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దైపోతుంది. ఇప్పుడు సరిగ్గా అరకప్పు కంటే కాస్త తక్కువ నీళ్లు పోసి, అంటే సాబుదానా మునిగేంత వరకు మాత్రమే వాటర్ని వేయాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 2-3 గంటల పాటు నాననియ్యండి. ఈ సగ్గుబియ్యం నానేలోపు ఒక బంగాళదుంపని ఉడికించి తీసుకుందాం. 2-3 గంటల తర్వాత చూడండి, సగ్గుబియ్యం ముత్యాల్లా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో 2-3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకోండి. నేను ఏకాదశి ఫాస్టింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి వేరుశనగ నూనెని వాడుతున్నానండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ని అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇప్పుడు ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆలుని మరీ మెత్తగా ఉడికించకూడదండి. అలా ఉడికిస్తే ఇలా కలుపుతున్నప్పుడే ముద్దైపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సైంధవ లవణం, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. సైంధవ లవణం అంటే హిమాలయాల్లో దొరికేటువంటి సాల్ట్. ఇది సముద్రపు ఉప్పు కాదండి. ఇది సూపర్ మార్కెట్ లో పతంజలి స్టోర్స్ లో దొరుకుతుంది. ఇది కానీ దొరకనట్టయితే మీరు మామూలు ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చక్కెరని వేసి కలుపుకోండి. ఉపవాసాలప్పుడు సహజంగా శరీరానికి కావలసినటువంటి పోషకాల కోసం సైంధవ లవణం, పంచదార ఇలాంటి వాటిని వాడుతుంటారు. ఇవి తినడం వలన తక్షణమే శక్తి వస్తుంది. చూసారా, సరిగ్గా నీళ్లు పోస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఏమాత్రం నీళ్ళు ఎక్కువ పోసినా సగ్గుబియ్యం ముద్దవుతుందని గమనించండి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు నిదానంగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు పిడికెడు వేయించుకున్నటువంటి పల్లీలు, 1 చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. ఆ తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా చేయడం వలన సగ్గుబియ్యానికి ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి, పొడి పొడిగా వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. టేస్ట్ అయితే అంతకంటే బాగుంటుంది. మా కొలతలు, నేను చెప్పినటువంటి టిప్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఉపవాసాలప్పుడు తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందా? మరైతే ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. బై ది వే, మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఈజీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని విజిట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.